అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల 500 నుంచి 600 కోట్లు పెండింగ్ బిల్లులు బకాయిల రూపంలో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే ఏప్రిల్ నెల వచ్చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇటీవలే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ప్రభుత్వం అయితే ప్రతి నెల 500 నుంచి 600 కోట్లను ఉద్యోగులకు పెండింగ్గా ఉన్నటువంటి బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖకు క్లియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. అయితే ఈ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి హామీల్ని మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు క్లియర్ చేయలేదు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో లేనంతగా పెండింగ్లో 5 డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. సో 2023, 24 ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 4 డిఏలు, ఇక 2025 జనవరి డిఏ లేటెస్ట్ డిఏకు వచ్చేసరికి ఒక డిఏ, మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2% డిఏ హైక్ను పెంచడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 1.92% వరకు డిఏని అయితే రిలీజ్ చేయాలి. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇప్పట్లో అయితే లేవండి. కాకపోతే ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగే విధంగా చూస్తామని ఉప మంత్రివర్గం అది ఉద్యోగులకి సంబంధించి మంత్రివర్గం హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మేరకు ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల బిల్లులు అయితే చెల్లిస్తారండి. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా మే ఫస్ట్ వీక్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే వస్తుందండి. సో కాబట్టి ఏప్రిల్ నెల నుంచి చూసుకున్నట్లయితే మనకి ప్రతి నెల సుమారుగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వారి యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతాయి. ముందుగా ఏ బిల్లులు జమ కావాలో కూడా ఉద్యోగులను అడిగి ప్రభుత్వం అయితే తెలుసుకుంది. తద్వారా వాటికి ఉద్యోగులు ఏవి బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. సో ప్రతి నెల జీతాలు క్రెడిట్ అవుతున్నాయి. సో అది కూడా ప్రతి నెల 1వ తారీఖునే పడాలని అంటున్నారు. సో ప్రభుత్వం అయితే ఫస్ట్ వీక్లోగా అయితే క్లియర్ చేసింది. సో ఇదండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.